హాయ్ గాయ్స్, ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. నేను దానికి చికెన్ వాష్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా సాల్ట్ వాటర్లో నానబెట్టాను తొందరగా ఉడుకుద్దని. తర్వాత వాటర్ మొత్తం తీసేసి పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కారము, కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేశాను. ఇవి కొంచెం మంచిగా కలిపేసుకున్నాక ఒక 5 నిమిషాలు మసాజ్ చేశాక ఒక 2 స్పూన్స్ పెరుగు, ఒక హాఫ్ లెమన్ వేసి మంచిగా మ్యారినేట్ చేయాలి 1 గంట. ఇంకో చిన్న టిప్ ఏంటంటే, మనం చికెన్ తెచ్చుకోగానే ఫస్ట్ ఒకసారి సాల్ట్ వాటర్తో వాష్ చేసుకొని హాఫ్ లెమన్ పిండి దాంతో కూడా వాష్ చేసుకుంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. నేను ఫస్ట్ చెప్పా కదా సాల్ట్ వాటర్లో సోక్ చేశాను, అది ఎందుకంటే మంచిగా బాగా సాఫ్ట్గా కుక్ అయ్యిద్ది, అందుకని టేస్ట్ కూడా బాగుంటుంది అలా చేయడం వల్ల. ఇప్పుడు మీకు పెరుగు వేసి కలిపే కూడా చూపిస్తాను. చూడండి, మా పాప కూడా ఇంట్రెస్ట్గా చేస్తుంది, వాళ్ళ డాడీ చేస్తుంటే హెల్ప్ చేస్తుంది. ఇట్లా లాస్ట్లో మనం కొంచెం హాఫ్ లెమన్ పిండుకుంటే మంచిగా టెండర్గా ఉడికిద్ది. ఇది అంతా కలిపేసాక మనకు టైం ఉంటే ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేయాలి. మనం ఎందుకు ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ వదిలేసాం కదా మ్యారినేషన్కి. మనం ఇందాక హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కదా ఈ చికెన్. నేను టైం ఉందని ఇంకొక ఎక్స్ట్రానే ఉంచాను. ఇప్పుడు 1 అవర్ అయింది మ్యారినేషన్ తర్వాత. జస్ట్ ఒక చిల్లీ అండ్ కొంచెం కొత్తిమీర కలిపాను అండ్ ఫ్రైడ్ ఆనియన్ రెడీ చేసి ఉంచాను. ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్లోనే కొంచెం ఆనియన్స్ ఉంచేసి ఈ చికెన్ని యాడ్ చేసేస్తున్నాను దీంట్లోకి. ఇక్కడేమో రైస్ కూడా వాటర్ పెట్టేశాను రైస్కి. బిర్యానీ రైస్లోకి మసాలా అంతా యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ మనకి సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వాటర్కి సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇది కొంచెం మంచిగా బాయిల్ అయ్యాక మనం రైస్ యాడ్ చేసేసి ఇది కూడా కర్రీ ఒక 70% వరకు ఉడికించడానికి పెట్టేశాను. ఇక్కడ మధ్య మధ్యలో మనం చికెన్ తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంతా పట్టేస్తుంది. ఈలోపు మనకి వాటర్ కూడా బాయిల్ అవుతూ ఉంటాయి. చికెన్ కూడా సాల్ట్ సరిపోయిందా లేదా కూడా ఈ స్టేజ్లో చెక్ చేసుకోవాలి మనము. ఒకవేళ సరిపోకపోతే కనుక కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడే వాటర్లో కూడా సాల్ట్, మన బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేసేయాలి. అవి మంచి హై బాయిలింగ్ రావాలి వాటర్ కూడా మంచి మరుగుతుంటుంది. చికెన్ కూడా అలా మనం చికెన్ ఎక్కువ ఒక 70% అలా ఉడికిచ్చేసుకుంటే మనకి దమ్ ఈజీగా అయిపోతుంది. లేదు అంటే మనం బాయిల్ చేసుకోకుండా కూడా చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైనా టైం లేనప్పుడు అట్లా నేను త్వరగా ఇలా అయిపోద్దని ఇలా చేస్తాను. ప్రిపరేషన్ అంతా ఇది తొందరగానే అయిపోద్ది, కానీ కుకింగే టైం ఎక్కువ పట్టుద్ది. మనకి టేస్టీ బిర్యానీ కావాలి అంటే వెయిట్ చేయాలి, చేసుకోవాలి ఓపిక్గా. ఇట్లా వాటర్ బాయిల్ అవగానే మంచిగా రైస్ యాడ్ చేసేసుకోవాలి దీంట్లోకి మనము. సో ఇంకా మనం రైస్ యాడ్ చేసేసుకుని రైస్ కూడా ఒక 80% బాయిల్ చేసేయాలి. ఇట్లా మంచిగా బాయిల్ అవ్వాలి. మనకి 70% బాయిల్ రైస్ ఉడికాక తీసుకెళ్ళి మన చికెన్ కర్రీలో పైన వేసి మనం ఒక 20 minutes అలా దమ్ పెడితే మనకి మంచిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవుద్ది. రైస్ చూస్తే మనకి ఉడికిపోయింది ఆల్రెడీ. ఇట్లా పట్టుకొని చూస్తే మీకు తెలుస్తుంది బ్రేక్ అవుతుందో లేదో. దీన్ని ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకొని రైస్ని, ఈ చికెన్ కూడా ఆల్మోస్ట్ మంచిగా ఉడికిపోయింది. రైస్ మనం దీంట్లో దమ్ వేసేద్దాము. దమ్కి
నా ఇది జస్ట్ ఇలా లేయర్స్లాగా వేసుకోవాలి. ఒకే చోట వేస్తే మనకి అంత బాగా మంచిగా అవ్వదు. రైస్ పొడి పొడిగా కావాలంటే ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చాలు. కొంచెం ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ దీనిపైన ఇంకో లెక్క లేయర్ రైస్. మళ్ళీ మీకు దమ్ పెట్టాక చూపిస్తాను. ఒక్క నిమిషం. దీనిపైన కొంచెం కొత్తిమీర, మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, అండ్ కొంచెం నెయ్యి. ఇది నేను ఇంట్లో తయారు చేసినవి. మీరు ఇదివరకు ఒకసారి షార్ట్లో కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఆ షార్ట్ లింక్ మీకు ఇక్కడ ట్యాగ్ చేస్తాను. అండ్ దెన్ కొంచెం కేవరా వాటర్, టేస్ట్ బాగుంటుంది ఇది వేస్తే. నేను ఇప్పుడు దీన్ని దమ్కి పెట్టాను. హైలో ఒక 7 మినిట్స్ ఉంచి మన స్లోలో ఒక 15 మినిట్స్ పెడితే మనకి దమ్ బిర్యానీ రెడీ అవుద్ది. ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే ఉండే, అందుకే కేక్ కట్ చేపిస్తున్నాము. సెలబ్రేషన్స్. దమ్ బిర్యానీ కూడా అందుకే చేశాను. ఇది December 23rd రోజు చేసిన బ్లాగ్. మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అని. దమ్ బిర్యానీ ట్రై చేసి చెప్పండి ఎలా కుదిరింది టేస్ట్ అని. తర్వాత ఓపెన్ చేస్తాను. వెయిట్ స్టవ్ కట్టేసాను ఆల్రెడీ. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.